ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన చేపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ నేత మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ నాయకుల పైన ఈడీ కేసులు కానీ ఈడీ రైడ్లు కానీ సిబిఐ రైడ్లు జరిగినప్పుడు ఈడీ ఇంకా సిబిఐ మోడీ జేబు సంస్థలు అని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో కుమ్మక్కయి ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి ఎన్నో సంక్షోభాలు చూసింది. ఈరోజు కవిత గారిని అరెస్ట్ చేయడం పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కాబట్టి మోడీకి కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు ఇట్లాంటి దుశ్చర్యలన్నిటికీ కూడా పాల్పడద్దు. ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు పాలించే విధంగా ఉండాలి, కానీ మంచిగా పాలించే ఈ విధంగా మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను దాడి చేద్దాం, ప్రతిపక్ష నాయకులను ఏదో బెదిరిస్తాం వాళ్ళ